ఏప్రిల్ 6, 2026 భారతదేశ చరిత్రలోనే మొదటిసారి లాకప్ డెత్ కేసుకి మరణశిక్ష. ఒక్కరికి కాదు, 9 మందికి. విక్టిమ్ కుటుంబానికి 1,40,00,000 పరిహారం. అసలు ఏం జరిగింది వివరాల్లోకి వెళ్తే, జూన్ 2020 కోవిడ్ లాక్డౌన్ టైంలో జయరాజ్ అండ్ వాళ్ళ సన్ బెనిక్స్ మొబైల్ షాప్ని ఎక్కువ టైం ఓపెన్ చేశారు అని అరెస్టు చేసి క్రూరాతి క్రూరంగా హింసించి లాకప్ డెత్ చేశారని కేసు నమోదైంది. ఆల్మోస్ట్ 6 సంవత్సరాల తర్వాత విచారణ చేసి ఇది నిజమే అని మదురై కోర్టు వీళ్ళకి మరణశిక్ష విధించింది. ఇదంతా ఒక ఎత్తైతే, రేవతి కానిస్టేబుల్ ఆమె అసలు ఏం జరిగింది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసింది. అసలు ఘోరం స్వామి, ఇంత ఘోరంగా ఉంటారా? వాళ్ళ చేతిలో పవర్ ఉంటే ఏదైనా చేయగలరా? బట్టలు ఊడదీసి ప్రైవేట్ పార్ట్స్లో కొట్టి ఆల్మోస్ట్ 6-7 అవర్స్ హింసించారు. అంటే పవర్ చేతులు ఉంటే మనం ఏదైనా చేయొచ్చా అని అనుకునే వాళ్ళకి ఇది గుణపాఠం. ఇది ఓన్లీ పోలీసులకే కాదు, పవర్ని మిస్యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కడికి ఈ తీర్పు అనేది గుణపాఠం. ఈ తీర్పు మారకూడదు. హైకోర్టు ఏ కోర్టుకి వెళ్ళినా కానీ ఈ తీర్పు మారకూడదు. ఈ 9 మందికి ఉరిశిక్ష పడాలనేది నా ఉద్దేశం. సో ఖచ్చితంగా ఇది చాలా మందికి గుణపాఠం. పవర్లో ఉండి ఏదైనా చేయొచ్చు, మళ్ళీ ఎవడు ఏం పీకలేడు అనుకున్న వాళ్ళందరికీ ఇది గుణపాఠం. ఖచ్చితంగా న్యూస్ చూసిన తర్వాత ఇది ప్రతి ఒక్కళ్ళు, ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఇది ఒక గుణపాఠం కావాలి అందరికీ అన్నది నా ఉద్దేశం. మీలో ఎంతమంది ఇది కరెక్ట్, ఇది చాలా మందికి గుణపాఠం, ఇలాగే ఉండాలి, ఇలాగే శిక్షలు పడాలి అని అనుకుంటున్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనేం చెప్పాలనుకున్నానో అది మీకు చెప్పాను, ఆ ఫీల్ని ఎక్స్ప్రెస్ చేశాను. మీరు కూడా మీ అభిప్రాయాలని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. జై హింద్. శ్రేణి.